వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్నటువంటి లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకోవడంతో నలుగురు స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. ఖమ్మం హైదరాబాద్ రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి అర్ధరాత్రి వేళ ఛత్తీస్గఢ్ నుంచి వలస కూలీలను తీసుకొని వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మొత్తం 32 మంది కూడా ప్రయాణికులు ఉన్నారు. 32 మందిలో కూడా నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొక 10 మందికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. 10 మందికి తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అందులో ఒక ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులు చెప్పడం జరిగింది. డ్రైవర్ అతివేగం నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. మరోవైపు కూడా ఆగి ఉన్నటువంటి లారీ కూడా ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. గతంలో కూడా చాలాసార్లు మనం చూడడం జరిగింది. హైవేలపై ఆగి ఉన్నటువంటి లారీలను ఢీకోవడంతోటే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వీరంతా కూడా ఆ ఛత్తీస్గఢ్ నుంచి ఆ కూలీ పనుల కోసం హైదరాబాద్కు వస్తున్నారు. అందరినీ కూడా 32 మందిని కూడా తీసుకొని వస్తున్నారు. మొత్తం మార్గ మధ్యంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒక విషాద ఘటన అని చెప్పవచ్చు. మొత్తం ఈ ప్రమాదానికి ఆగి ఉన్నటువంటి లారీ ఒక కారణం అయితే డ్రైవర్ అతివేగం నిద్రమత్తు మరొక కారణంగా కూడా తెలుస్తుంది. ఐలాపూర్ స్టేజ్ దగ్గర ఆగి ఉన్న లారీకి ఒరిస్సా నుంచి బయలుదేరిన బస్సు డాష్ ఇవ్వడం జరిగింది. ఈ బస్సు లేబర్స్తో హైదరాబాద్కు బయలుదేరింది. ఇందులో మొత్తం 32 మంది ప్రయాణిస్తున్నారు. ఆగి ఉన్న లారీకి టైర్ బ్లాస్ట్ కావడం వల్ల పక్కకు పెట్టినాడు. దాన్ని వెనక నుంచి డాష్ ఇవ్వడం వల్ల అక్కడికక్కడే దాదాపు 4 చనిపోవడం జరిగింది. 20 మందికి ఇంజరీస్ అయినాయి. అతివేగం ప్లస్ నెగ్లిజెన్స్ కూడా ఉంది. లారీ అతని నెగ్లిజెన్స్ ఉంది, బస్సు అతివేగం ఉంది. అదే కారణం. మొత్తం 4 చనిపోవడం జరిగింది. 20 మందికి దెబ్బలు తగిలినాయి. అందులో 2కి సీరియస్గా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.